బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సమన్వి. ఈ వ్లాగ్ ఏంటంటే నా హాఫ్ ఇయర్ బర్త్డే కొంచెం స్పెషల్గా ఉండాలని మా నాన్న నన్ను అమ్మని రిసార్ట్కి తీసుకొని వెళ్ళాడు. స్టార్ట్ అయిపోయాము అక్కడ. ఇది జూ పార్క్, మేము వెళ్ళే దారిలో వస్తుంది అనమాట. ఇంకొక్కడ ఒక దగ్గర లంచ్ కోసం ఆగాము. అంటే జస్ట్ ఇంకొక 10 minutesలో రిసార్ట్ వస్తాను, లంచ్ చేసి వెళ్దామని ఇక్కడ ఆగాము. రిసార్ట్కి అయితే వచ్చేసాము. మామల్లా బీచ్ రిసార్ట్ ఇది. ఇంకో స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం బీచ్ని చూస్తున్నాను. రిసార్ట్ మాత్రం బాగుంది. ఇది రిసెప్షన్. ఇక్కడ రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే మేము బుక్ చేసుకున్న రూమ్ వస్తుంది. మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం ముందుగానే రూమ్. ఇక్కడ నుంచి అక్కడ బీచ్ కనిపిస్తుంది. ఇదే మా రూమ్. ఇంకా మేము చెక్-ఇన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బీచ్ చూడడానికని వెళ్ళామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా అవుతుంటాయి. రెస్టారెంట్ ఇట్లానే స్ట్రైట్కి వెళ్తే బీచ్ వస్తుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అప్పుడు స్నాక్స్ కూడా పెట్టారు. హార్స్ రైడింగ్ కూడా ఉండే, కానీ నేను భయపడతా అని ఎక్కలేదు. ఇక్కడే కాసేపు కూర్చొని తర్వాత బీచ్లోకి వెళ్ళాము. చాలాసేపు బీచ్లో ఆడుకున్నాము. బాగుంది బీచ్. బీచ్ నుంచి వచ్చాక ఇది నా అవతారం. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసి డిన్నర్కి వెళ్ళాము. ఇంకా ఇలా లైట్ వేసాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది రిసార్ట్ అంతా.
ఆ ముందు రిసెప్షన్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒకసారి చూసేసి డిన్నర్కి వెళ్దామని ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. కానీ వెళ్ళేసరికి స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసేసారు. సో ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. దగ్గర కూర్చొని డిన్నర్కి వెళ్ళాము. ఎంత పీస్ఫుల్గా ఉందో, ప్రశాంతంగా ఉంది. అప్పటికే నా నిద్ర టైం అయింది. ఇది రెస్టారెంట్, బఫెట్ ఉంది ఆ రోజు. ఏముంటే ఏం లాభం, నేనేం తినాను కదా, ఓన్లీ మిల్క్. ఇంకా చాలాసేపు బీచ్ దగ్గరే కూర్చున్నాము. నేను ఆల్రెడీ పడుకున్నా అప్పటికే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూడడానికని వెళ్తున్నాము. షర్ట్ మా నాన్నకి నేనే కొనిచ్చాను ఫాదర్స్ డేకి. బాగుందా అని చెప్పండి, కమెంట్ చేయండి కింద బాగుందా అని. నా స్పెట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. బాగా కనిపిస్తుంది కదా సన్ రైజ్, బీచ్. నేను ఈవినింగ్ కంటే మార్నింగ్ ఇంకా బాగా కనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ బీచ్లోకి వెళ్ళాము. బీచ్లో కొంచెం ఆడుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నాన్న కొంచెం సేపు స్విమ్మింగ్ చేస్తా అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేసాం. అక్కడ నుంచి మహాబలిపురం ఒక 5 minutesలో వచ్చేస్తుంది. సో అందుకని అది కూడా చూసుకొని వెళ్తే బాగుంటుందని మహాబలిపురంకి వెళ్ళాము. చుట్టుపక్కల చాలా ఉంటాయి చూడడానికి ప్లేసెస్.
ప్లేసెస్. కాకపోతే మేము ఒక షోర్ టెంపుల్ ఒకటే చూసుకొని రిటర్న్ అయిపోయాం ఇంకా. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఆన్లైన్లోనే తీసుకోవాలి. స్కానర్ ఉంటుంది, స్కానర్తో స్కాన్ చేసి ఆన్లైన్లో మనమే తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. కొనిచ్చాడు. బ్యాక్ టు నాన్న దగ్గరికి. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇది 1300 years ఓల్డ్ టెంపుల్. ఇక్కడ శివుడు విష్ణువు ఉంటారన్నమాట. నా హ్యాట్ ఎలా ఉంది చెప్పండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి.
లోపలికి వెళ్ళొచ్చు దేవుని చూడడానికి. కాకపోతే ఇప్పుడు క్లోజ్ ఉంది, అంటే ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, సో క్లోజ్ చేసేసారు ఇప్పుడు టెంపరీగా. అక్కడ కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్. ఇంకా అయిపోయింది చూడడం, రిటర్న్ అయిపోతున్నాం ఇంకా డైరెక్ట్ ఇంటికి. అంతే, చలో బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.